నిరక్షరాస్యులే ఆమె టార్గెట్. అమాయకులే ఆమెకు బలం. పొదుపు సభ్యులను నమ్మించి సీసీ చేసిన అవినీతి భాగోతాన్ని తెలుసుకుందాం రండి. డిఆర్డీఏ వెలుగు పథకం ద్వారా గతంలో విడవలూరు మండలం రామతీర్థంలో సీసీగా పనిచేస్తున్న మస్తానమ్మ తన చేతివాటాన్ని ప్రదర్శించింది. ఇందుకు గాను స్థానికంగా ఉన్న బి మల్లికార్జున అనే వ్యక్తిని జత చేసుకుంది. ఇక వీరిద్దరూ స్థానికంగా ఉన్న పొదుపు గ్రూపుల్లో అమాయకులైన వారిని, నిరక్షరాస్యులైన వారిని వేరు పట్టారు. వీరిలో కొంతమందికి వ్యక్తిగత లోన్లు ఇప్పిస్తామని ఎరవేశారు. ఇందులో భాగంగా రామతీర్థం గ్రామానికి చెందిన పసుపులేటి నాగలక్ష్మికి పిండి మిల్లు ఇప్పిస్తారని, వ్యక్తిగత రుణం కింద 4 లక్షలు మంజూరు చేయిస్తారని చెప్పింది. అలాగే 4 లక్షల రూపాయలను మంజూరు చేయించి ఆ కొటేషన్ను సీసీ మస్తానమ్మ స్వయంగా తీసుకెళ్లి డ్రా చేసుకొని నాగలక్ష్మికి కేవలం 1 లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చి 3 లక్షల రూపాయలను స్వాహా చేసింది. మా విఘ్నేశ్వర గ్రూపు. మీ పేరు? నా పేరు పసుపులేటి నాగలక్ష్మి సార్. ఇదే ఊరమ్మా? మీ ఊరు రామతీర్థం సార్. ఏం జరిగింది ఇప్పుడు చెప్పమ్మా. సార్ లోన్ ఇప్పిస్తానని. దేని మీద లోన్ ఇప్పిస్తాను? పిండి మిల్లు మీద లోన్ ఇప్పిస్తానని సార్. ఎవరు ఆమె? సీసీ మస్తానమ్మ మేడం. ఇప్పిస్తానంటే సరే ఓకే అన్నాను. తర్వాత 4 లక్షలు శాంక్షన్ చేసి 3 లక్షలు ఖర్చు పెట్టేసుకొని ఫోన్పేలో వేయించుకుంది సార్. నా అకౌంట్లో కూడా వేయలేదు. ఫోన్పేలో వేయించుకొని ఆమె 3 లక్షలు ఖర్చు పెట్టేసుకొని నాకు 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి ఇచ్చింది సార్. తర్వాత 2-3 రోజుల తర్వాత తెచ్చిచ్చింది. ఆమె నా ఉద్యోగం పొద్దుని ఇంకా కాల ఎలా పడింది సార్. ఆమె వచ్చి అడిగింది. ఇంకా ఫోన్పే వేయించుకున్నాను కదా, ఆ ఫోన్పే కూడా చూపించింది. నాకు అమౌంట్ అయితే ఏం లేదు. బొమ్మలు ఇంకా బొమ్మలు అయిపోయింది సార్. తన భర్త ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని, తమ కుమార్తె పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని, తాను చేసి సంపాదిస్తేనే కుటుంబ పోషణ జరగాలని, ఇలాంటి తరుణంలో సీసీ మస్తానమ్మ తనకు పిండి మిల్లిప్పిస్తానని ఆశ చూపి 3 లక్షలు స్వాహా చేయడంపై జీర్ణించుకోలేకపోతున్నామని, తమకు న్యాయం చేయమని ఆమె వేడుకుంటున్నారు. అలాగే మరో పొదుపు సంఘానికి చెందిన గిరిజన మహిళ అయిన, నిరుపేదరాలైన, నిరక్షరాస్యులైన ఉప్పాల శ్రావణిని కూడా ఇదే తరహాలో మోసం చేసింది. తనకు మంజూరైన 2 లక్షల రూపాయల నిధులను సీసీ మస్తానమ్మ తన స్నేహితుడిగా ఉన్న మల్లికార్జున ఖాతాలో బలవంతంగా 1 లక్ష రూపాయలు జమ చేయాలని కోరగా తాను చేసినట్లు అంగీకరించింది. నీ పేరు చెప్పమ్మా. శ్రావణి. ఇంటి పేరు? మీ పొదుపు గ్రూప్ పేరు చెప్పమ్మా. సరే, డబ్బులు నీ కాడ నుంచి ఎవరు తీసుకున్నారు? అది పేర్లేంది, వాళ్ళ పేర్లేంది? నాకు తెలీదు. ఆయన మల్లన్న సీసీ మేడం. ఎంత తీసుకున్నారు?
ఎంత అని తెలవదు ఆడిచ్చేది మేము ఎత్తుకొచ్చి ఇచ్చేది అంతే. అంతే. ఎంత ఇచ్చారని కూడా తెలియదు మీకు. మేము ఎందుకు లెక్కేస్తాం. మళ్ళీ సీసీ తీసుకున్నారా? మొన్న ఆఫీస్ వాళ్ళు వచ్చామని మాట్లాడారా మీతో? అడిగారా? గ్రామంలో మీటింగ్ పెట్టినప్పుడేమో ఆఫీసులు మాట్లాడలేదు. అందరిలో 10 మందిలో అడుగుతుండేది వాళ్ళు ఆఫీసర్లు ఎవరో మాకు తెలవదు కదా. అదే చెప్పాము మీటింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు మిమ్మల్ని కట్టమన్నారా వాళ్ళు కడతామన్నారా? వాళ్ళు కడతామన్నారు ఆనాడు. కడతా అన్నారా? వడ్డించేవారు మనవారు అయితే ఆఖరి బంతిలోనూ అందుతుందన్న సామెతలాగా సీసీ మస్తానమ్మ తనకు కావలసిన వారి చేత నూతనంగా గ్రూపును సృష్టించి వారికి అడిగినంత మొత్తంలో రుణాన్ని అందించేదని ఆరోపణలు వచ్చాయి. వాళ్ళిద్దరు పేర్లు చెప్పు. ఇంకొక పేరు? వాళ్ళ పేరు కూడా చేతమ్మ. ఎంత ఎగ్గొట్టారు మీ గ్రూప్లో? 1.5 లక్షలు. తర్వాత ఏరో గ్రూప్లో చేరారా? ఆ డబ్బులు మీరే కట్టుకున్నారు? ఆ డబ్బులు మీరే కట్టుకున్నారా? ఎవరికి చెప్పారు ఈ విషయం? సీసీ మస్తానమ్మ మీద ఆరోపణలు ఎక్కువ రావడంతో ఇటీవల విచారణ చేపట్టిన అధికారులు ఆమె రామతీర్థం గ్రామం నుంచి దాదాపు 19 లక్షలకు పైగా నిధులను స్వాహా చేసినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించిన సీసీ మస్తానమ్మను సస్పెండ్ అయితే చేశారు కానీ బాధితులకు న్యాయం చేస్తారా, సీసీ మస్తానమ్మ స్వాహా చేసిన నిధులను రికవరీ చేస్తారో లేదో వేచి చూద్దాం. మరిన్ని తాజా వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మన గ్లోబల్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.